మీరు రింగ్ రోడ్డు మీద గంజాయి అమ్మిరంట బెట్టా. ఇప్పుడే వచ్చింది సమాచారము. ట్రాన్స్జెండర్స్ మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బూతులు తిట్టాడు, వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. భారతదేశంలో భారతీయ రాజ్యాంగ చట్టం అంత విలువలేదు చట్టానికి. అది తప్పు రాసిన అంబేద్కర్ అని తప్పు మాట రాసినట్టు వాని విలువలు తెలుసుకుంటున్నారు. అసలు చట్టం అంటే ఏంది? ఈ రోజు రేపు గానీ ఎల్లుండి గానీ అఘోరి అరెస్ట్ అవుతున్నాడు. నేను ఈ రోజు డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్న మాదిగ బిడ్డలని, మాల బిడ్డలని, మీ గురించి మాట్లాడినవి కూడా చాలా ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిడితే మీరు ఎందుకు కేసు పెట్టలేదు, లేదంటే శ్రీనివాస్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు, మీకు మంత్రాలు చేస్తాడని భయమా? వణుకుతున్నారా శ్రీనివాస్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించగానే ఓ రీల్ రాగానే మా దేవుడు అని మాట్లాడేటోళ్ళు ఈ రోజు ఏడికి పోయిరా అంటున్నా. దేవుణ్ణి తిడుతుంటే ఈ రోజు ఏడికి పోయిరు. ఆయన గొప్పతనం రీల్స్ వరకు చూపించుకునే వరకేనా? ఆయన ఒకటి తిడితే మనం క్వశ్చన్ చేసే హక్కు మనకు లేదా? అగోరే శ్రీనివాస్ చిట్టి శ్రీవర్షిని పప్పులగాడు ఏమంటుండు తెలుసా? మీరు రింగ్ రోడ్డు మీద గంజాయి అమ్మిరంట బెట్టా. ఇప్పుడే వచ్చింది సమాచారము. ఓకేనా శ్రీనివాసు? పప్పుల్లో ఏం చెప్తావు బెట్ట శ్రీనివాస్ కి? నాకు ముద్దు పెట్టుడు కాదు, శ్రీనివాస్ పెట్టి పెట్టి నీకు అలవాటు అయిపోయింది. నీకు బుద్ధి లేకుండా అవుతుంది నీకు. ఈ శ్రీనివాస్ బుద్ధులు వస్తున్నాయి నీకు అన్ని. పోతావా అఘోరితో? పోతావా నువ్వు? చెప్పు పెట్టమని చెప్పు, అఘోరికి ఏమని చెప్పు, ఏం చెప్పవా? అయితే మ్యాటర్ ఏంటంటే, మనకు ఒక వ్యక్తి మనకు కాల్ చేసిండు. నిన్న ఒక అమ్మాయి కాల్ చేసింది కానీ నిన్న కరెంట్ పోయింది, వీడియో తీయడానికి లేదు. మా పప్పి అలిగింది, అఘోరిని చూడాలి చూడాలి అంటుంది. ఏం చెప్తావు బెట్టా నువ్వు అఘోరికి? ఏం చెప్తావు చెప్పు? అలిగింది, అసలు అన్నమే తింటలేదు అఘోరి కోసం. ఒక పిల్ల మా పప్పిగాడు అలిగిండు, చూసినా ఎట్లా పట్టు కూర్చుండి. ఫోన్ తీ బెట్టా, ఫోన్ తీ, వస్తుంది ఇక నిన్ను కూడా తీసుకొని పోతుంది మళ్ళీ వచ్చి. ఫోన్ బెట్టా, ఫోన్ ఫోన్ అలిగింది, అసలు అన్నం తింటలేదు మా పప్పిగాడు. ఓన్లీ చేయలు నాకు కూడా తప్పేం లేదు ఇంకా. ఓకే, అఘోరి విషయానికి వస్తే మ్యాటర్ ఏంటంటే, మీకు ఒక ఆడియో వినిపిస్తా ఫస్ట్. ఈ అఘోరా ముస్కుల ఆడు డ్రగ్స్ సప్లై చేస్తున్నా, వాడు పెద్ద దొంగ నా కొడుకు. ఔటర్ రింగ్ రోడ్ మీద నేను చూసిన వేరే వాళ్ళు వచ్చి కార్లా ఇచ్చిండు, నేను కండ్లారా చూసిన. ఏమో ప్యాకెట్లు ఇచ్చిండు వేరే కార్ వాళ్ళకి. ఒకసారి కాల్ చేయడానికి ట్రై చేద్దాం. అబ్బాయి పేరు నరసింహ, మనకు పెట్టిన ఆయన పేరు నరసింహ. నేను కాల్ మీ అని పెట్టినా. అంటే ఇక్కడ ఏమంటున్నంటే, మనోడి బాధితులు అఘోరి బాధితులు, అఘోరి కాదు వాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజు అండ్ బాలాజీ నగర్ ఏరియా పిఎస్ లో ట్రాన్స్జెండర్స్ మళ్ళీ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బూతులు తిట్టాడో వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. నీ మీద మళ్ళీ ఒక కేసు బుక్ అయింది పెట్టి. ఓకేనా? శ్రీవర్షినికి చెప్పు. ఓకేనా? ఈ పిల్లోడితో ఒకసారి మాట్లాడదాం. ఫోన్ ఎత్తట్లేదు. అయితే మనోడు, నాకు తెలిసి మనోడు కారు శ్రీనివాస్ కార్ చెక్ చేస్తే డ్రగ్స్ ప్యాకెట్లు వెళ్తాయి. ఓకేనా? రేపు గానీ ఎల్లుండి గానీ అఘోరి అరెస్ట్ అవుతున్నాడు. మనకున్న సమాచారం బట్టి చెప్తున్నా, ఈ 2 days లో వర్షిని అఘోరి అరెస్ట్ అవ్వబోతున్నారు. ఇది మాత్రం ఫిక్స్. ఎందుకంటే జోహార్ నగర్ లో ఒక కేసు జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నేను ఒక మాట చెప్తా, కొంతమందిని హట్టింగ్ గా ఉండొచ్చుది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా దేవుడు మా దేవుడు అని రీల్స్ లలో చేసిన ఎర్రిమోకాలకు చెప్తున్నా, ఈ రోజు ఎటుపోయారు మీరు అందరని అడుగుతున్నా మిమ్మల్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇన్ని బూతులు మాట్లాడుతుంటే మొఖాలు ఏడబెట్టుకున్నారని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రోజు ఎందుకు ప్రశ్నించట్లేదని అడుగుతున్నా మిమ్మల్ని. మా దేవుడు అన్న వాళ్ళు ఈ రోజు ఎక్కడ పోయారని అడుగుతున్నా. ఈ రోజు దేవుణ్ణి అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి బండ బూతులు తిడుతుంటే ఎవరెందుకు నోరు మెదపట్లేదేంది? మీ నోర్లు మొద్దుపోయినాయా అని అంటున్నా. పౌరుషం లేదా? నేను ఈ రోజు డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్న మాదిగ బిడ్డలని, మాల బిడ్డలని, మీ గురించి మాట్లాడినవి కూడా చాలా ఉన్నాయి. మీరు ఎందుకు ఈ రోజు నోరు మెరపట్లేదు? ఈ రోజు ఎందుకు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిడితే మీరు ఎందుకు కేసు పెట్టలేదు, లేదంటే శ్రీనివాస్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు, మీకు మంత్రాలు చేస్తాడని భయమా? వణుకుతున్నారా శ్రీనివాస్ కి? మీ అందరినీ నిద్రపోతున్నారా అని అడుగుతున్నా నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించగానే ఓ రీల్ రాగానే మా దేవుడు అని మాట్లాడేటోళ్ళు ఈ రోజు ఏడికి పోయిరా అంటున్నా. దేవుణ్ణి తిడుతుంటే ఈ రోజు ఏడికి పోయిర్రు. అంత గొప్ప ఆయనని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఈ రోజు ఎవరి గాడిది పండ్లు తోముతున్నారు? ఏం చేయడానికి పోయిరా అని అడుగుతున్నా మిమ్మల్ని. పౌరుషం వస్తలేదా? వినలేదా వీడియో? చూలే? ఒక ప్రముఖ వ్యక్తి, జర్నలిస్ట్, ఆయన అప్పటికి చెప్తున్నాడు ఆయన గొప్పవాడు, ఆయన అనవద్దు అంటే నోటికి ఎంత వస్తుందంత మాట్లాడింది. ఈ రోజు సనాతన ధర్మాన్ని ఖరాబ్ చేసింది, ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిట్టింది, వాడిని ఎందుకు వదిలిపెడుతున్నారని అడుగుతున్నా. అంటే నోట్ల నాలుక లేని వాళ్ళకు మీరు మాత్రం ఓయ్ పొడుచుకొని వెళ్ళిపోతారు. ఈ రోజు శ్రీనివాస్ గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దేవుళ్ళ పోల్చే వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆయన గొప్పతనం రీల్స్ వరకు
చూపించుకునే వాడికేనా? ఆయనను ఒకటి తిడితే మనం క్వశ్చన్ చేసే హక్కు మనకు లేదా? చెప్పండి మీరు. మీకు బాధ అనిపిస్తుండొచ్చు నేను క్వశ్చన్ చేస్తుంటే. నిన్న నుంచి వెయిట్ చేస్తున్నా, మొన్న జరిగింది ఈ సంఘటన. ట్రాన్స్జెండర్లు పోయి కేసులు పెడుతుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతుంది. మీకు రీల్స్ తీయడానికి ఆయన అవసరం పడుతుంది, ఆ మీడియాల ముందుకు వచ్చి ఆయన గురించి గొప్ప మాట్లాడడానికి పడుతుంది. ఈ రోజు ఆయన బూతులు మాట్లాడితే ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఎందుకు కేసు పెట్టట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నా. మీ ప్రేమ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద మీ ప్రేమ ఈడనే కనిపిస్తుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అన్నాడు, రేపొద్దున ఇంకొకరిని అంటాడు, రేపొద్దున మిమ్మల్ని కూడా అంటారు. ఇట్లనే చేతులు ముడుచుకొని కూర్చుంటారా అని అంటున్నా. కడుపు మసలుతలేదా? వీడియోలు రాలే మీకు? మాట్లాడినే ఇన్లే ఆయన మాట్లాడిన బూతులు. ఇలాంటి ఈ రోజు ఈ శ్రీనివాస్ అనే లఫుట్ గాడు మాట్లాడండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, రేపొద్దున ఇంకొకరు మాట్లాడతారు. ఎంతమంది నేను సైలెంట్గా ఉంటారు? ఒకనొక టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒక వ్యక్తి మాట్లాడితే తీసుకొచ్చి తన్ని వదిలేసారు. ఈ రోజు శ్రీనివాస్ గురించి ఎందుకు భయపడుతున్నారని క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామన్నా, మనం హ్యాపీగా బతుకుతున్నామన్నా, చదువుకుంటున్నారన్నా, ఇన్ని గొప్ప పనులు చేసిన ఆయన గురించి శ్రీనివాస్ అనే ఒక లఫూట్ గాడు మాట్లాడితే ఈరోజు ఏ బర్లకు గడ్డి కోయడానికి పోయారు, ఏ ఎడ్లకు పాలు వినడానికి పోయారని క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని. అర్థమైందా? కోపం వస్తుండొచ్చు కొంతమందికి, వీడియోడు మమ్మల్ని క్వశ్చన్ చేయని. కానీ చూపిస్తా, కొన్ని వీడియోలు చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు అవి చూపిస్తే కూడా మమ్మల్ని టార్గెట్ చేసినట్టు, నిజాలు మాట్లాడితే టార్గెట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా మాట్లాడలే. ఓన్లీ ట్రాన్స్జెండర్స్. సెల్యూట్ మీకు. నాకు నిన్న ఫోన్ చేసి అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బూతులు మాట్లాడిండు, మేము కేసు పెడుతున్నాం అన్నప్పుడు ఇమీడియట్ గా వెళ్ళిపోయినా. బట్ కొంతమంది మీడియా మిత్రులకు తెలియకపోవచ్చు విషయం. బట్ ఎవరికైనా వీడియో కావాలన్నా నేను వీడియో తీసుకొచ్చిన వాళ్ళది. వీడియో కాపీ రైట్స్ ఏముండవు, వీడియో తీసేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్ విషయాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం చాలా గొప్పగా చూసేవాళ్ళం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ అనే హీరోయిన్లకు చెప్తున్నా నేను. ఎటు పోయి ఈ రోజు అని అంటున్నా. ఒక్క రీల్ కనిపించట్లేదు ఏందని అడుగుతున్నాం. ఇది ఈ రోజు ఇదే శ్రీనివాస్ మంట బూతులు తిడుతుంటే ఈ రోజు ఎందుకు నోరు మెదపట్లేదు? భయపడుతున్నారా మీకు ఏమైనా చేస్తాడని? ఎటు పోతుందా అని అడుగుతున్నా. ఓకే, మీ ఇష్టం. నేను నెక్స్ట్ కూడా 100% ఈ విషయం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్యాన్స్ కావచ్చు, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరినీ నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకు నోరు మెదపట్లేదు? మీరు ప్రశ్నించాలి. ఆయన ఎవరేమన్నా లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్, మీకు వార్నింగ్ కాదు, ఈ విషయం మీద అందరు కొట్లాడాలి, అందరు మాట్లాడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.